సోకుకు తగ్గట్టు ఖర్చెక్కువని, నేను ఈ సామెత ఈ మధ్యనే ఇన్నాను. అది నాకివాళే అర్థమైంది. అది ఎలాగంటే, నేను ఇవాళ ఆల్టింగెళ్ళాననమాట. ఎళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ జేసి మధ్యాహ్నం 12 అయింది. ఎండగా ఉంది. సర్లే బయటికెళ్ళి ఏదైనా సుగంధి సోడా తాగుదాం అని జెప్పేసి అనిపించి, కార్ పార్కింగ్ జేసేసి, రోడ్ మీద అలా నడుచుకుంటూ ఎళ్తున్నాననమాట. యాక్చువల్లీ ఇది నా సన్ గ్లాసెస్. ఈ ఎండకి నేను కంపల్సరీ క్యారీ జేస్తాను. నేను చాలా మందికి కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఎండ డైరెక్ట్‌గా మొఖానికి కొట్టి, ఇక్కడ ఎదర డాష్‌బోర్డ్ నుంచి కళ్ళలోకి కొడతది. అదనేది చాలా ప్రమాదం. లాంగ్ టైమ్‌లో అనేది కళ్ళకి చాలా ఇబ్బంది. సో, అందరూ ఇది వాడమని చెప్తాను. నేను వాడుతున్నా. సర్లే కార్ అలాగే ఏసుకెళ్ళట్లేదు కదా! బయట కూడా ఎండగా ఉందని చెప్పి నేనే సన్ గ్లాసెస్ పెట్టుకొని నేను వెళ్ళాననమాట. ఒక సోడా ఆర్డర్ ఇచ్చాను. తాగేసాను. ఫోన్‌పే చేద్దామని చెప్పేసి ఎంత అని అడిగాను గూడా. ఎంతని అడిగితే ఆవిడ నాకు రూ. 50 చెప్పారు. నాకర్థం కాలే ఒక్క నిమిషం. రూ. 50 ఎందుకంటీ అంతెందుకుంటుంది సోడా అని అడిగితే, లేదు బాబు అంతే బాబు అన్నారు. ఇదేంటి అంత సర్లే ఇంక తగేసినారు తప్పుతుందని చెప్పేసి అక్కడ పే చేసి, నేనెక్కడైతే ఆల్టింగ్‌కెళ్ళానో అక్కడ కుర్రోడు పని చేస్తుంటే ఆ కుర్రోడిని అడిగా. తమ్ముడు ఈ రోడ్ చివర సుగంధి సోడా బండోటుంది గదా! అక్కడ ఎంతుంటది రేటు మహా అయితే? అక్కడ హైయెస్ట్ రూ. 30 అన్నయ్య అన్నాడు. రూ. 30 ఏంట్రా నా దగ్గర రూ. 50 తీసుకుందంటే, నువ్వేమన్నా ఎక్స్‌ట్రా ఏమన్నా చెప్పావేటని. ఎక్స్‌ట్రా ఏం చెప్పలేదురా బాబు. నాలోనే ఒకటి ఎక్స్‌ట్రా కనపడింది ఇది. ఇది ఇలా పెట్టుకొని ఎళ్ళానంతే రేటు మారిపోయింది అన్నాను. ఆ తర్వాత నాకర్థమైంది దీనివల్ల అని.